సర్పంచ్ ఎన్నికలు మొదటి విడత పూర్తయినాయి. 14వ తేదీ అంటే ఎల్లుండి రెండో విడత ఎన్నికలు జరగబోతున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో ప్రధానంగా ప్రజలు కోరుకునేది గ్రామ అభివృద్ధి. గ్రామ అభివృద్ధి, ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి సర్పంచ్, ప్రజలతో మమేకమై ఎప్పుడు ఏ టైంలో పోయినా ఏదున్నా వాళ్ళకు అందుబాటులో ఉండి ఆదుకునేటటువంటి వ్యక్తి కోసం గ్రామ పంచాయతీలలో ఎన్నుకుంటుంటాం. మనం గతంలో చూసినాం, వెనకటి నుంచి కూడా గ్రామ పంచాయతీల్లో గ్రామంలో పెద్ద ఎత్తున మామూలుగా గతంలో అయితే విపరీతమైనటువంటి డబ్బు ప్రాధాన్యత పెరిగిపోవడం అనేది సర్పంచ్ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు డబ్బు ప్రభావం చూపిస్తున్నాం అనేది చాలా విచారకరం. ఇది గ్రామ అభివృద్ధికి కాదు, ఈరోజు గెలిచినటువంటి వాళ్ళు మేము ఇన్ని లక్షలు పెట్టినాము, అన్ని కోట్లు పెట్టినాము, ఇన్ని కోట్లు పెట్టినామని రేపొద్దున ప్రజలు ఎవరు వెళ్ళినా, ఏ సమస్య కోసం వెళ్ళినా, ఏ పని కోసం వెళ్ళినా వారికి పనిచేయాలంటటువంటి ఆసక్తి కూడా ఉండదు. మేము ముఖ గెలిచినామా, ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం 1000 రూపాయల నుంచి మొదలు పెట్టుకుంటే 6000 రూపాయల వరకు ఒక్కొక్క ఓటు కొని ఓట్లు వేయించుకుంటున్నారు గ్రామ పంచాయతీలో. ఇక ఎక్కడైతే ఇక వేలం పాటలు పాడినో ఇంకా అంతకు మించిపోయింది అది. ఈరోజు గ్రామ పంచాయతీల్లో పెద్ద ఎత్తున ఓటు వేసేటటువంటి ప్రజలు కానీ, నిలబడి కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి సర్పంచ్ అభ్యర్థులు కానీ, డబ్బులు ఇచ్చినప్పుడు ఎవరు వద్దన్నారు కదా. ఈరోజు డబ్బులు పోటీ పడి డబ్బులు ఇస్తే ఈరోజు వాళ్ళు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో గ్రామ ప్రజలు ఉన్నారు. కాబట్టి నేను గ్రామ ప్రజలు కూడా కోరుతున్నా, మీరు డబ్బులు ఇచ్చిన వాళ్ళని చెప్పి ఇచ్చినారని మొహమాట పడి ఓట్లు వేయొద్దు. మీకు డబ్బులు ఇచ్చినామని చెప్పి ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఓటేయాలని చెప్పి మీరు భావించవద్దు. మీ గ్రామానికి అభివృద్ధి ఎవరి ద్వారా సాధ్యమవుతుందో వారికే మీరు ఓటు వేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. వాళ్ళు ఇచ్చే డబ్బు 1000 రూపాయలు కావచ్చు, 2000 కావచ్చు, 3000 కావచ్చు, 4000 కావచ్చు, 5000 కావచ్చు, 6000 కావచ్చు. ఎన్ని ఇచ్చినా 6000 5 ఏళ్ళు బతకలేరు. వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా మిమ్మల్ని 5 ఏళ్ళు బతికించలేవు. మీరు ఏ సమస్య వచ్చినా అడగకుండా మీరు తీసుకున్నటువంటి ఆ డబ్బే అడ్డం వస్తున్నటువంటి విషయాన్ని దయచేసి ఓటర్లు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతాను. అభివృద్ధిని కోరుకునండి, మీ పిల్లల భవిష్యత్తును కోరుకునండి, మీ పిల్లల విద్య కోసము, మీ పిల్లల వైద్యం కోసము, మీ గ్రామ అభివృద్ధి కోసము, రైతన్నల అభివృద్ధి కోసము, మహిళల అభివృద్ధి కోసము, యువత అభివృద్ధి కోసము ఆలోచించి మీరు అభివృద్ధిని చూసి ఓటేయండి. నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఇది పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీలకు నిధులు అందిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నిలబెట్టినటువంటి మద్దతు ఇచ్చి నిలబెడుతున్నటువంటి సర్పంచ్ అభ్యర్థులకు, వార్డు మెంబర్లకు అందరు కూడా ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మరోసారి నేను గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ని సందర్భంగా నేను కోరుతాను. అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు గ్రామ అభివృద్ధి కోసం మనం పనిచేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి మనం పోటీ చేస్తున్నామా? గ్రామంలో మంచిగా అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొంది మంచి సర్పంచ్గా గుర్తింపు పొంది ఆ గ్రామాభివృద్ధికి తోడ్పడాలని మనం పోటీ చేస్తున్నామా? ఈరోజు ఊహించినటువంటి డబ్బును ఖర్చు పెట్టి రేపు అప్పుల పాలైపోయి రోడ్డున పడిపోయి నేను గ్రామ సర్పంచ్ పోటీ చేసి నాకేం పనులు రాలేదు, ఏం పని లేదు అని బాధపడి గవర్నమెంట్ నుంచి బిల్లులు వస్తలేవని, గవర్నమెంట్ పనులు పెడతలేదని. ఎందుకంటే మనకు అందరూ తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కొత్త వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, 2 ఏళ్ల నుంచి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కావచ్చు, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమే కావచ్చు,
గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చింది శూన్యం. గ్రామ పంచాయతీలో ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు, నిధులు కేటాయించలేదు. అదేవిధంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కూడా గ్రామాలకు నిధులు కేటాయించలేదు. పనులు చేయమని చెప్పినటువంటి పనులకు కూడా బిల్లులు చెల్లించకుండా ఈరోజు బిల్లులు రానటువంటి దుస్థితిలో సర్పంచులు ఉంటే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. గ్రామ పంచాయతీలకు ఉన్నటువంటి బకాయిలన్నీ నేను వెంబడే చెల్లిస్తా, సర్పంచులకు వెంబడే నిధులు చెల్లిస్తామనేటటువంటి మాట చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఆ మాజీ సర్పంచులు చేసినటువంటి పనులకు కానీ, చెల్లించాల్సినటువంటి బిల్లులు కానీ ఎక్కడ కూడా ఇప్పటిదాకా చెల్లించినటువంటి దాఖలాలు లేవు. అభివృద్ధి వల్ల జరుగుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నిధులతోనే ఈరోజు గ్రామాల అభివృద్ధి జరుగుతూ ఉంది. ఆ వచ్చిన నిధులను కూడా సర్పంచ్ ఖాతాలో లేకుండా వేరే డైవర్ట్ చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే కేంద్ర ప్రభుత్వం ఆ నిధులన్నీ కూడా డైరెక్ట్ గా, అంటే గతంలో ఉన్నటువంటి సర్పంచ్ల సర్పంచ్ల యొక్క అకౌంట్ లోకే నిధులు వేసేటటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభం చేసింది. డైరెక్ట్ గా సర్పంచ్లకు నిధులు ఇచ్చేటటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేసింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న నిధులు కూడా డైవర్ట్ చేస్తా ఉన్నారు. గ్రామాల అభివృద్ధి కుంటుపడిపోయిందని కేంద్ర ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్లిన సందర్భంగా డైరెక్ట్ గా సర్పంచ్ల అకౌంట్లోకి నిధులు వేయడం ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ నేను ప్రజలంతా ఒకటే కోరుతాను, మీ గ్రామాల నేను వచ్చినప్పుడు అంతా చాలా గ్రామాలకు ఎక్కడికి వెళ్ళినా అక్కడ గ్రామానికి రోడ్డు లేవంటారు. గ్రామానికి రోడ్లు లేవు, మా గ్రామంలో పరిస్థితి రోడ్లు లేవు మాకు ఊర్లో అని అడుగుతారు. మరి వచ్చినటువంటి సందర్భంగా 2 సంవత్సరాలు అయింది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా ఏ గ్రామంలో కూడా ఇలా రోడ్లు లేవు. అనేక గ్రామాలకు ఈరోజు రోడ్డు సౌకర్యం లేదు. పెద్ద ఎత్తున ప్రధానమంత్రి సడక్ యోజన కింద పెద్ద ఎత్తున నారాయణపేట జిల్లాలో అనేక రోడ్లకు మేము ప్రపోజల్స్ పంపించాం. ఈరోజు పిఎంజిఎస్వై కింద రోడ్లు వస్తేనే ఈరోజు ఆ గ్రామాల్లో రోడ్ల కార్యక్రమం ప్రారంభమవుతుంది. కొన్ని శాంక్షన్ వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నిధులతో, కొన్ని సిఆర్ఎఫ్ కింద కొన్ని శాంక్షన్ వచ్చినాయి, పిఎంజిఎస్వై కింద కూడా కొన్ని శాంక్షన్ వచ్చినాయి. ఇంకా ఏవైతే మిగిలిపోయినటువంటి గ్రామాలకు కూడా చిన్న చిన్న కారణాల చేత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాటిని సరిగ్గా కనుక మళ్ళీ చేసి పంపితే ఆ మిగతా రోడ్లకు కూడా వాళ్ళు అడిగినటువంటి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.